హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. మనం బయట చికెన్ ఫ్రాంకీ, ఇంకా మటన్ ఫ్రాంకీస్ ఇలా తింటూ ఉంటాం కదండీ! ఒకసారి ఇలా ఆమ్లెట్ ఫ్రాంకీని ట్రై చేయండి ఇంట్లోనే. చాలా బావుంటుంది. మనం రెగ్యులర్‌గా ఇంట్లో చపాతీలు చేస్తూ ఉంటాం కదా! ఆ చపాతీలు చేసేటప్పుడు 2 చపాతీలతోటి ఇలా ఫ్రాంకీ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడూ చపాతీకి పిండి కలుపుకుంటాం కదండీ! అలాగే పిండి కలుపుకొని దాంతోటిగా చపాతీ రుద్దుకోవాలి. నేనైతే ట్రయాంగిల్‌లో రుద్దానండి. మీరు కావాలంటే రౌండ్‌గా అయినా రుద్దుకోవచ్చు. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని అందులో ముందుగా ఒక ఎగ్‌ని పగలగొట్టి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి మనం ముందుగానే రుద్ది పెట్టుకున్న చపాతీని వేసుకోండి. చపాతీ వేసుకున్న తర్వాత 2 వైపులా కాల్చుకోండి. కాల్చుకుంటేనే బాగొస్తుంది. బయట ఫ్రాంకీ ఏంటంటే మైదా పిండితో చేస్తారు. మనం ఇంట్లో గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా హెల్తీగా. అందుకు ముందుగానే 2 వైపులా కాల్చుకోండి. నేనైతే ఇక్కడ చపాతీ పైనే బీట్ చేసిన ఎగ్ అయితే వేస్తున్నానండి. మీకు ఇలా వేసుకోవడము రాకపోతే ప్యాన్ పైనే వేసుకొని దానిపైన చపాతీ వేసుకోండి. కాకపోతే ఇలా చపాతీ పైన వేసుకుంటే ఆమ్లెట్ అనేది చపాతీకి అంటుకుపోయి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా 2 వైపులా బాగా కాల్చుకోండి. ఆమ్లెట్ అనేది పొంగే వరకు కాల్చుకొని ఇలా రోల్ చేసుకోండి. బయట చేసే అంత పర్ఫెక్ట్‌గా అయితే నేను చేయలేదండి. బట్ ఇలా చేసుకుంటే ఇంట్లో బావుంటుంది. తర్వాత రెండోది కూడా ఇలాగే చేసుకొని కట్ చేసి పిల్లలకిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.